మా బుడ్డదేదో నైట్ అంతా నైట్ డ్యూటీకి వెళ్ళి వచ్చినట్టుగా లేటుగా లేచింది. ఇంక లెగవగానే బ్రష్ చేయించి స్నానం చేయించి దోశ వేశాను. ఆ దోశలో చట్నీ వేస్తానంటే వద్దని చెప్పి పంచదార వేసుకుని ఇంకా బుడ్డదాన్ని పెట్టేశాక నేను కూడా తిన్నాను. నాకు బయట అమ్మే దోశల కన్నా ఇంట్లో వేసే దోశలు అంటేనే చాలా ఇష్టం. అయినా నేను చెప్పాను కాదు కానీ బయట అమ్మే దోశలకి ఇంట్లో వేసే దోశలకి అసలు టేస్ట్ సంబంధమే ఉండదు కదా. బుడ్డది వచ్చి వాళ్ళకి 3 రోజులు అవుతున్నా వాళ్ళ అమ్మా నాన్న గాని వాళ్ళ అక్కని గాని అస్సలు అడగట్లేదు. చక్కగా తింటుంది, ఆడుకుంటుంది. కాకపోతే పద్దాకలు ఫోన్ లో బొమ్మలు పెట్టించమని అడుగుతుంది. ఏదో కాసేపు కూసేపు చిన్న పిల్ల అని చెప్పి ఇస్తాం గానీ పద్దాకి ఇవ్వాలంటే కుదరదు కదా. ఫోన్ల పిల్లలు ఏదో ఫోన్ అడుగుతున్నారు కదా అని చెప్పి కాసేపు ఇద్దాంలే అని ఒక్కసారి ఇచ్చామంటే చాలు ఇంకంతే సంగతి. ఆ ఫోన్ కి వాళ్ళు ఎంతగా అలవాటు అవుతారంటే ఆ ఫోన్ ఇస్తేనే ఇంక అన్నం తింటామని ఎంతగా. ప్రస్తుతానికి మా బుడ్డది కూడా నన్ను అలాగే ఇసుకిస్తుంది. నాకు ఫోన్ తో పని ఉందని చెప్పి ఫోన్ ఇవ్వనందుకు ఫేస్ చూసారా ఎంత అమాయకంగా పెట్టిందో మా శివ అని. తన ఆస్తి మొత్తం ఎవరికో రాసి ఇచ్చినట్టుగా ఏదో సామెతుంది కదా, ఎత్తుకున్న బిడ్డ మొత్తుకున్నది కదా అన్నట్టుగా నేను ఫోన్ కాసేపు ఇచ్చిన పాపానికి అలా తయారైంది మా శివాని. నైట్ రిషి గాడు రైస్ వద్దు దోశలు తింటా అని చెప్పాడు. వాడితో పాటు నేను శివాని కూడా తినేసాము. సర్లే గానీ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మర్చిపోవద్దు.